పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, దేవుడు యెహోవా అంటే లార్డ్ అని ఇంగ్లీష్లో, దేవుడు మనకు సహాయము చేసి ఉండకుండా ఉంటే, దేవుడు మనకు సహాయము చేయకుండా సహాయము చేసి ఉండే ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనముగా ఉండును. సహజంగా మనము సహాయాన్ని ఎప్పుడు కోరుకుంటాం? నిస్సహాయ పరిస్థితులు ఉన్నప్పుడు, మన వల్ల కాదు, ఇది చేయలేము అన్నప్పుడు మాత్రమే ఎవరి సహాయాన్ని మనం కోరుకుంటాం. నాకు హెల్ప్ చేయ బాబు, నాకు హెల్ప్ చేయండి, సహాయం చేయండి. కానీ దేవుడు అన్నాడు ఈ ఉదయకాల సమయంలో, నేను సహాయము చేసి ఉండని ఎడలా. ఇప్పుడు ప్రశ్న, ఎవరికి సహాయం? నేను సహాయము చేసి ఉండని ఎడలా, ఎవరికి సహాయం? మనం ఇందాక అనుకున్నాం, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు సహాయాన్ని కోరుకోండి. ఇప్పుడు సహాయం ఎవరికి? అన్ని బాగున్నప్పుడు సహాయంతో పని ఏముంది? అన్ని సవ్యంగా ఉన్నప్పుడు మనం ఎవరి సహాయం కోరం? దేవుడు లోకానికి సహాయం చేసేవాడు. నీకు నాకే కాదు, సర్వలోకానికి ఆయన సహాయం చేయడు. నాకు ఆయన సహాయము చేసి ఉండకపోతే, దేవుడు నాకు సహాయము చేసి ఉండకపోతే నా ప్రాణము శీఘ్రముగా మౌనంగా ఉంటుంది. అంటే వెంటనే, శీఘ్రముగా అంటే వెంటనే మౌనంగా ఉండడం అంటే నేను లేకుండా పోతాను. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆయన చేసిన సహాయము చాలా గొప్పది అనమాట. అందుకే దేవుడు అంటాడు, మనుషుల్ని జ్ఞాపకం చేసుకుందానికి, మనల్ని జ్ఞాపకం చేసుకుందానికి మనం ఏ పాటి వాళ్ళం? ఆయన ఎవరు? ఆయన భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుందానికి ఏంటి మనలో గొప్పతనం అంటే, ఒకే ఒక్క మాట, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన స్వరూపంలో నిర్మించుకున్నాడు. మీరందరూ నా సొత్తు, నా స్వాస్థ్యము. కాకపోతే ఏంటంటే, మనము ఆయన మాటకు లోబడ్డాము, సత్యాన్ని తెలుసుకున్నాము, ఆయన్ని కృతజ్ఞతతో ఆరాధించడానికి ఇక్కడ కూర్చున్నాం. మిగతా వాళ్ళు ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోయారు. ఇంకా దేవుడు ఎవరో, తండ్రి ఎవరో, ఈ సృష్టికర్త ఎవరో తెలియక, ఎవరిని ఆరాధించాలో తెలియక సతమతమైపోతున్నారు. దేవునికి థ్యాంక్స్ చెప్పేదానికి కరెక్ట్ ఎవరనేది తెలియట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన ప్లాన్ ఏంటి తెలుసా అండి? ఈ లోకం పట్ల ఒక్కసారి మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఒకే ఒక మాట. దేవుని యొక్క ప్రణాళిక ఈ లోకం పట్ల, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కోరిక అదండి. క్రైస్తవులు మాత్రమే ఆ సత్యాన్ని తెలుసుకోవాలి, మిగతా వాళ్ళు తెలుసుకోకూడదు అని ఇక్కడ రాయబడలేదండి. ఇక్కడ ఏమని రాయబడిందండి? మనుషులందరూ, మనిషి, జంతువులందరూ అని రాయలేదండి. లేకపోతే లోకంలో ఉన్న ప్రాణులందరి అని రాయలేదు. పర్టిక్యులర్ గా దేవుడు లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనే దానికి నిదర్శనంగా ఇక్కడ ఆయన ఏమన్నాడు? మనుషులందరూ రక్షణ పొందాలి, నరకం నుంచి తప్పించబడాలి. రక్షణ పొందడం అంటే ఏంటంటే,
నరకం నుంచి తప్పించబడాలి, పరలోక రాజ్యానికి మోక్షానికి వెళ్ళాలనే ఆలోచన. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఒక సత్యము తప్ప వేరే ఏది చెప్పదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మొత్తము సత్యం ఒకటే చెప్తుంది, ఇక వేరే ఏ చెప్పదు. ఇప్పుడు అబద్ధాలు చెప్పాలనుకోండి, ఒకే ఒక్క అబద్ధం ఎన్ని చేర్చాల్సి వస్తుంది దానికి. మనం చెప్పింది ఒక్క అబద్ధమే, ఒక్క అబద్ధం చెప్పాం, దానికి ఎన్ని అబద్ధాలు చేర్చాల్సి వస్తుంది సార్? ఒక అబద్ధంతో ఆగిపోద్దా? ఒక్క అబద్ధంతో ఆగిపోద్దా? అబద్ధం అంటేనే అనుమానం, నేను తప్పు చేయలేదు అని ఒక అబద్ధం చెప్పేవరకు దాన్ని ఎన్ని లాగుతారు. కానీ నిజం ఒకటే, ఇంక దానికి వెనక ముందు ఏమి సత్యం, అది దానికి వెనక ముందు ఏది లేదు. ఆ సత్యం ఆయన నమ్మిన బిడ్డలకు మాత్రమే. ఇంకెవరు అబద్ధం అవలీలుగా చెప్పేస్తారు. కానీ దేవుని నమ్మిన పిల్లలు అబద్ధం చెప్పేదానికి ఏమాత్రం ఇష్టపడరు, ఎందుకంటే సత్యమందు నిలకడగా ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనం నశించి నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. ఆ నశించిన దాన్ని వెతికి రక్షించేదానికే ఈ లోక ఆయన వచ్చింది. నిన్ను నన్ను ఆయన వెతికి రక్షించాడు. ఎందుకు రక్షించాడంటే ఆయనకి థ్యాంక్స్ చెప్పేదాని కొరకు. అందుకే చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 43:21 చదవండి. యెషయా 43:21. 43. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. నా నిమిత్తము జనులు చేసుకుంది ఆయన కొరకే, ఇంకెవరి కొరకు కాదు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. ఇప్పుడు లోకంలో అన్నంతా ఆయన నిర్మించిన జనులేనా, లేకపోతే వేరే వాళ్ళు నిర్మించిన జనులా? ఏమండి, క్రైస్తవులు మాత్రమే ఆయన నిర్మించాడండి, మిగతా వాళ్ళు మాత్రం వేరే వాళ్ళు నిర్మించేశారు? లేదు. అందుకే నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని స్తుతించే విధంగా, ఆయన్ని ఘనపరిచే విధంగా, ఆయన్ని హెచ్చించే విధంగా, ఆయన్ని పొగిడే విధంగా మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు అంతెందుకు మన కుటుంబంలో పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఎక్కడికి పోయినా మనకు మంచి పేరు తెస్తా ఉంటే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరికన్నా పిల్లలండి, వీళ్ళు ఇంత మంచివాళ్ళు, ఎక్కడి మీద వీళ్ళు ఏ పని చేసినా ఎంత బా అని వాళ్ళు మెచ్చుకుంటా ఉంటే తల్లిదండ్రులుగా మనకి ఎలా ఉంటుందండి? ఎంత సంతోషం అనిపిస్తుంది. మరి నా నిమిత్తము నేను నిర్మించుకున్న జనులు నా స్తోత్రము ప్రచురణ చేస్తా ఉంటే దేవునికి ఎంత మహిమ, ఎంత సంతోషం అనిపిస్తుందండి. ఆ సంతోషాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు మనల్ని ఆయన చేసిన సహాయం అండి. అందుకే మనం చదివిన భాగంలో ఆయన మనకు సహాయము చేసి ఉండని ఎడల సర్వలోకానికి ఆయన సహాయం చేసేదానికి ఇష్టపడుతున్నాడు. సర్వలోకానికి ఆయన సహాయం వల్ల నేను రక్షించాను. ఆయన సహాయమే ప్రభువైన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించడం. ఆయన చేసిన సహాయం ఇంకొకరు XYZ చేసిన సహాయం కాదు.
ఆయన చేసిన సహాయం వల్లే ఈరోజు ఆయన్ని కృతజ్ఞత నిండిన హృదయాలతో ఆరాధించేదానికి ఇక్కడ చేరుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన పంపడం ఏంటి? ఆయన పంపడం వల్ల ఏదో కూర్చొని కాదు, ఆయన మన కొరకు చేసిన కార్యం. మనం ఆయన్ని స్తుతించేదానికి లోకం నుంచి ప్రత్యేకపరచుకోవడం, అదే చేసిన సహాయం. ఈ లోకం నుంచి మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. లోకంతో సమానం కాదు మీరు. లోకంలో కలిసిపోయేదాని కొరకు మిమ్మల్ని నేను రక్షించలేదు. నేను ఆ ఎర్రటి ఎండలో ఆఖరి రక్తముద్దు వరకు కాల్చేదానికి కారణం ఈ లోకం నుంచి మీరు ప్రత్యేకంగా ఉండేదాన్ని. అది నేను చేసిన సహాయం. అందుకే ఆయన ఎప్పుడు కలిగిందట? జగత్తు పునాది వేయబడక మునుపే. అది ఎప్పుడు ఆ ప్లాన్ వేసాడంట ఆయన? నిన్న మొన్న లేదా 10 సంవత్సరాల క్రితం కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మన విషయంలో ఆయన వేసిన ప్లాన్, అందరి విషయంలో వేసిన ప్లాన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో మన హృదయాలు, దేవా నువ్వు చేసిన సహాయం అది ఎన్న తరమా నాయన, నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడిని ప్రభువా. అందుకే అంటాడు, నేను మట్టి పురుగు లాంటి వాడిని, ఎందుకు పనికిరాని వాడిని. నువ్వు జ్ఞాపకం చేసుకోవడం వల్ల, ఇందాక ఎవరు ఆరాధన చేస్తా ఉంటే, రాజులైన యాజక సమూహం ఎంత గొప్ప అర్హత మనకు కలిగించాడంటే, మనమందరము ఎవరండి? రాజులం, కింగ్స్. దేవునికి మహిమ కలుగును. ఏమంటే సంతోషకరమైన మాట కాదట. రాజులు అంటే ఒక సేవకురాలు నాకు తెలిసినట్టు, ఆమె పేరు విజయలక్ష్మి. ఆమె ఒక మాట చెప్తూ, మాది భీమవరం అండి, మా కులం రాజుల కులం, మేము రక్షణ పొందక మునుపు ఉత్తుత్తి రాజులం సార్. రక్షణ పొందిన తర్వాత అసలు సిసలైన ఒరిజినల్ రాజులు సార్. దేవునికి స్తోత్రం. ఎంత ఘనత ఇచ్చాడండి దేవుడు. ఎవరు కూడా నేను తక్కువ దాన్ని, పనికిరాని దాన్ని, అది ఇది ఏం పెట్టుకోవద్దు మీరు. దేవుడు ఎంత ఘనత ఇచ్చాడు. ఆయన చేసిన సహాయం కాదా ఇది? సహజంగా ఏదైనా సహాయాన్ని కోరుకోవడానికి మన వల్ల కాదంటే, నేనున్నా బాబు నీకు సహాయం చేస్తాను. దేవుడే మన బలహీనతలు ఎరిగి ఎక్కడో అది కీర్తనకారు అంటాడు, పెంట కుప్పల మీద అంటే దాని అర్థం ఏంటంటే, పెంటను ఎవరైనా అసహించుకుంటారు. మన స్వభావం కూడా అసహించుకునే స్వభావం. మన ఆలోచన, మన జీవిత విధానము, మన అన్ని కూడా ఏం బుద్ధిరా వీడి, నీచుడు, దరిద్రుడు అంటే అసహించుకునే స్వభావం మన. ఆ పెంట కుప్పల నుంచి లేపి ఎక్కడ కూర్చోబెట్టాడండి? ప్రధానులతో, గొప్పతో అర్హత కలిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు ఒక అర్హత ఉంది. ఈ రోజు దేవుని హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతున్నాం. అంతకుముందు వీళ్ళకి దండం పెట్టి ఆయన కోపం వస్తుంది, ఆయనకి దండం పెట్టకపోతే ఆయన కోపం వస్తుంది, ఆయనకి దండం పోతే ఈయన కోపం వస్తుంది. ఎవరు పెట్టాలా? ఈయనకు ఒక రోజు, ఆయనకు ఒక రోజు. అది లేదు ఇప్పుడు. ఒకే ఒక్క దేవుడు. అదే మీరు ఇందాక చదివిన 1 తిమోతి 2:5 చూడండి. 4 చదివారు ఇందాక. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన స్థానం ఎక్కడో అంటే ఏడ పెంట కుప్పలేంటి? అసహించుకునే స్థానంలో నుంచి ఉన్నతమైన గొప్ప స్థానంలో అందరితో సమానంగా కూర్చుందాన్ని. అంటే దీంట్లో అర్థం ఏంటంటే, మన ఆలోచన విధానము, మన మనసు ఆ రేంజ్లో ఉండాలి. కానీ
గొప్ప వాళ్ళంటే నాకు 10 కార్లు ఇవ్వలేదు, బిల్డింగ్ ఇవ్వలేదు, సొమ్ములు వేసుకోదానికి ఇవ్వలేదు, నేను ఎలా రాజు అవుతా, నేను ఎలా రాణి అవుతా. ఇది కాదు. నీ ఆత్మలో నీవు ఎవరు? రాజుతో సమానంగా గొప్ప స్థానంలో దేవుడు మనల్ని ఉంచాడు. ఆయన చేసిన సహాయము ఎవ్వరూ చేయలేరండి. ఏ తల్లి, ఏ తండ్రి, ఏ స్నేహితుడు, ఏ బంధువు లోకంలో ఎవరు మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చొని పెట్టలేడు. ఎక్కడో ఉన్నాడు ప్రధానమంత్రి మోడీ, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడండి. నేను గూడూరులో ఉన్నా, ఆయన నన్ను గుర్తు చేసుకుంటాడా? బాద్షా జాన్పాల్, అరే కౌనే భాయ్ బాద్షా జాన్పాల్ నైమాల మీద అంట. కానీ దేవుడు ఆ మాట అంటాడండి? బాద్షా జాన్పాల్ ఎవరో నాకు తెలియదని దేవుడు అంటాడా? అమ్మో, ఆయన నా ప్రియ కుమారుడయ్యా, ఇస్ గ్రేట్ పర్సన్, నేను ఎన్నుకున్నా, నా బిడ్డ, ఎంత గొప్పగా చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, మన జీవితాల్లో కూడా అన్ని గొప్ప కార్యాలు ఒక్కసారి మనము అవన్నీ రివీల్ చేసుకుంటే, దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నానికి నేనే పాటి వాడిని, ఎక్కడో ఉన్న నన్ను, నాదే గ్రేట్ అనుకుని జీవిస్తున్న నన్ను, నీది ఏమాత్రం గ్రేట్ కాదు, నేనే గ్రేట్ అని ప్రూవ్ చేసుకున్నావు, సహాయం చేశావు, నాకు ఉన్నత స్థలంలో నన్ను ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా అని మన హృదయాలు సిద్ధపరచుకొని కృతజ్ఞతతో ఆయన్ని స్తుతించ బద్దులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధించుకుందాం.